తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 చోట్ల డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో కుటుంబాన్ని ఒక యూనిట్గా భావించి ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందజేయనుంది ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీలో కుటుంబాలు పెరిగాయన్న సీఎం రేవంత్ రెడ్డి 30 శాఖల దగ్గరున్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్ కార్డులో పొందుపరిచామని చెప్పారు. ఒక్క క్లిక్తో లబ్ధిదారుల సమాచారం అంతా తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. వన్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అన్ని పథకాలకు ఒకటే కార్డుగా నిలుస్తుందన్నారు. ఈ కార్డులలో మహిళనే కుటుంబ పెద్దగా నమోదు చేస్తారన్నారు. వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.